హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం బెల్లంతో ఉసిరికాయ మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు ఒక జాలి గిన్నె పెట్టుకొని దానిపైన ఉసిరికాయలు వేసుకొని ఇలా స్టీమ్ పైన ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 2 to 5 minutes ఇలా ఉడికించుకుంటే ఉసిరికాయలు సెమీ సాఫ్ట్గా ఉడుకుతాయి. మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉడకకూడదు ఫ్రెండ్స్. ఇలా ఫోర్క్తో ఒకసారి గుచ్చారంటే ఈజీగా దిగిపోయిందంటే ఉసిరికాయలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న ఉసిరికాయలకి ఫోర్క్తో ఇలా గుచ్చుకోవాలి. మనం ఇలా గుచ్చుకోవడం వల్ల మనం బెల్లంలో ఉడికించేటప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి ఉసిరికాయలు. ఇలా మొత్తం అన్నింటినీ గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ కడాయి కానీ స్టీల్ బౌల్ కానీ పెట్టుకోవాలి. స్టీల్ మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్. స్టీల్ లేదా నాన్ స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు. అల్యూమినియం మాత్రం అస్సలు యూస్ చేయకండి. ఇప్పుడు మనం ముందుగా మెజర్ చేసుకున్నాం కదా, ఉసిరికాయలు 1 కప్పు ఉంటే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లంకి 1 కప్పు ఉసిరికాయలు అయితే సరిపోతాయి. చూడండి, ఇలా బెల్లం మొత్తాన్ని బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత బెల్లంతో పాటు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వీటిలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగించిన తర్వాత మనం మధ్య మధ్యలో 2 minutesకి ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది ఫ్రెండ్స్. 2 minutesకి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసేపు అలాగే ఉడికిచ్చారంటే అడుగంటేస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా 2 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. మనం ఇలా ఉడికించుకుంటూ ఉంటే 10 to 15 minutes మధ్యలో పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా ఈజీగానే అయిపోతుంది. చూడండి, ఇలా పాకం కొద్దిగా దగ్గర పడ్డప్పుడు ఇప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంకొక 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. పాకం కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చూసుకోండి పాకం వచ్చిందో లేదో. మనకి ముదురు తీగ పాకం రావాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ కొంచెం మందంగా కట్టాలి. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టే. ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకొక 2 minutes ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 2 చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాకం గట్టి పడకుండా జ్యూసీగా ఉంటుంది. మనం మురబ్బా తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా టేస్టీగా వస్తుంది. చూడండి, మన పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత ఫుల్గా క్లోజ్ చేయకూడదు, అలాగని ఓపెన్ చేసి పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇలా సగం ఓపెన్ చేసి పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత పాకం ఇంకొద్దిగా కట్టుపడింది కదా. ఈ పాకం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్ లేదా సిరామిక్ జార్లో స్టోర్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ ప్రాసెస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించారంటే ఇది 1 year దాకా కూడా స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.